ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం ఈరోజు మన వాగ్దానం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ప్రభునందు ప్రియులారా, ఆ రోజు సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తూ ఉంటే ఆ వాక్యము అది మనకి ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు వాగ్దానము, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఈరోజు దేవుడు నీ గుడారాన్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. ఈ భూమి పైన మనం గమనించినట్లయితే ఎన్నో పరిస్థితులు మనం కలిగి ఉంటాం. కొన్నిసార్లు నిస్సారమైన జీవితాన్ని, కుటుంబాలను చూసినప్పుడు, గృహాన్ని చూసినప్పుడు, కుటుంబంలో ప్రతి ఒక్కరిని చూసినప్పుడు చాలా వేదన కలుగుతూ ఉంటుంది, కృంగుబాటు కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ పరిస్థితులు ఎవరు మార్చగలరు అని చాలా అధైర్యం చెందుతూ ఉంటాం. కానీ ఒక విషయము, ఏ పరిస్థితి అయినా సరే దేవుడు మార్చగలడు, దేవుడు మాత్రమే మార్చాలి. ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ లోకంలో మనం చాలా పెద్ద పెద్ద గృహాలను చూస్తాం, గుడారాలని. చిన్న చిన్న వాటిని కూడా మనం చూస్తాం. పెద్ద వాటిలో చూసినా, చిన్న వాటిలో చూసినా కొన్నిట్లో అసలు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఆ కుటుంబాలను చూస్తే చాలా కృంగుబాటు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో చూస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, అక్కడ గృహకూటాలు ఉండవు, కుటుంబ ప్రార్థనలు ఉండవు, ఆ కుటుంబం భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండరు. నిజంగా చూస్తే ఒక విధేయత కలిగిన కుటుంబంగా ఉండరు. మరి ముఖ్యంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ఉన్నటువంటి గుడారాలుగా అవి ఉండవు. అందుకనే అవి సంతోష సమాధానాలతో కానీ వర్ధిల్లటం కానీ కనపడవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నీవు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఓ ప్రాంతంలో ఒక పాస్టర్ గారిని ఒక గొప్ప వ్యక్తి, ధనవంతుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేయయ్యా అని అడిగాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఈ వ్యక్తి రమ్మన్నాడు కదా అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళాడు. వెళితే చాలా పెద్ద ఇల్లు ఆ ఇల్లు. అప్పుడు లోపలికి తీసుకెళ్ళి పాస్టర్ గారిని ఇల్లు మొత్తం చూపిస్తున్నాడు. ఇంట్లో ప్రతి గదిని చూపిస్తున్నాడు. చూపిస్తూ, ఈ గది చూసారా, ఇది ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఇది చూసారా, ఇది మా కొరకే. అలాగనే ఇంకొక గది చూపించి, ఇది మా పిల్లల కొరకు అని చెప్పి, అందులో మా డబ్బంతా కూడా ఈ పిల్లలు ఇక్కడ ఉంటారని ఎంత ఖర్చు పెట్టి ఈ గది కట్టామని తెలుసండి, ఈ గదులు కట్టామని తెలుసా అని చెప్పి ఆ తండ్రి చూపిస్తూ, తర్వాత అలాగనా, చాలా బాగుందండి, చాలా మంచి యొక్క ఇల్లు కట్టారు, గదులు బాగున్నాయి అని చెప్పి దైవజనుడు అన్నాడు. అన్నప్పుడు ఎమ్మటే తలదించుకొని ఆ గొప్ప ధనవంతుడు కళ్ళము నీళ్లు రాలుతున్నాయంట. ఎందుకండి ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అని అడిగాడంట. అప్పుడు వెంబటే అన్నాడంట, అదేనయ్యా, ఇంతగానో మా కష్టమంతా భూమి మీద మేము ఈ వృద్ధాప్యం వచ్చేంత వరకు ఎంత కష్టపడి ఎంత పెద్ద ఇల్లు కట్టి, ఇన్ని గదులు కట్టి, ఇందులో ఎంత అమరిక చేస్తే ఒక కొడుకు వేరే దేశం వెళ్ళిపోయాడు, అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అక్కడే సెటిల్ అయిపోయాడు. ఇంకొక కొడుకు ఇంకో దేశం వెళ్ళిపోయాడు, అక్కడ సెటిల్ అయిపోయాడు. కూతుర్లుంటే వాళ్ళు కూడా అలాగే అయిపోయారు. ఇదిగో ఎంత పెద్ద ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. చూసారా, ఆ గదిలో ఓ ముసలాం ఉంది చూసారా, ఆమె నా భార్య. ఆమె కొడుకులు కూతుర్లు ఇక్కడ లేరని చెప్పి మనీలు పెట్టుకొని మంచం మీదకి వెళ్ళింది. ఓ మాట చెప్పాలంటే సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. నిజంగా చూసారా? కానీ బైబిల్ చెప్తుంది, దేవుడున్న ఇంట్లో అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి. అదొక ప్రత్యేకమైన శాంతి నిలయంగా, ఆశీర్వాదకర నిలయంగా, గుడారం వర్ధిల్లే గుడారంగా ఉంటుందండి. దేవుడు ప్రత్యేకంగా యేసుక్రీస్తుని మీ హృదయంలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ గృహంలోకి వస్తే ప్రత్యేకమైన దేవుడు మీకు ఆశీర్వాదం ఉంటుందండి. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా మీ అందరికీ హ్యాపీ బర్త్డే. దయని కిరీటముతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎంతమంది వివాహ దినాన్ని యానివర్సరీగా చేసుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఆశీర్వదించును గాక. ప్రత్యేక సంవత్సరంగా దేవుడు మీ జీవితంలో కలుగ చేయను గాక. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు,
ఒకవేళ ఈరోజు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా వందనాలు. ఎంతమంది ఈరోజు వాగ్దానం చూస్తున్నారో, ఏ కుటుంబములో వర్ధిల్లటం, ఏ గుడారములో ఆశీర్వాదం, దీవెన, సంతోషం, సమాధానం లేదో నాయన, మీరు ఉన్న ఇంట్లో అందరూ ఉంటారు నాయన. అన్నీ ఉంటాయి సమృద్ధిగా. ఆ విధంగా ప్రియులు ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో, ఎంతమంది వింటున్నారో, ఎంతమంది క్లెయిమ్ చేసుకుంటున్నారో, వారి జీవితంలో ప్రభువా ఈ గొప్ప సంతోషం, సమాధానం, వర్ధిల్లటం, ఆశీర్వాదం, అలాగనే ఆ గొప్ప కృప జీవానికి వారిని పాత్రులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.